వైసీపీ హయాంలో బూతులతో రెచ్చిపోయి ఇప్పుడు చట్టానికి చిక్కిన పోసాని కృష్ణమురళిని పోలీసులు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పిఎస్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాసేపట్లో విచారణ ప్రారంభించనున్న పోలీసులు విపక్ష నేతలపై ఇష్టానుసారం అనుచిత వ్యాఖ్యలు చేయడంలో గల ఉద్దేశాన్ని తెలుసుకోనున్నారు. రిమాండ్ రిపోర్ట్ తయారు చేసిన తర్వాత పోసానిని రాజంపేటలోని అడిషనల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు. వర్గ విభేదాలు తలెత్తేలా ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేత జోగినేని మణి 2 రోజుల క్రితం ఇచ్చిన ఫిర్యాదుపై ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొట్టడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, వ్యవస్థీకృత నేరానికి పాల్పడడం వంటి అభియోగాలపై బీఎన్ఎస్లోని సెక్షన్ 195(1), 155(1), 74, 79 రెడ్ విత్ 35 సెక్షన్ల కింద పోసానిపై కేసు నమోదైంది. ఈ కేసులోనే పోలీసులు పోసానిని అరెస్ట్ చేశారు. రాజంపేట కోర్టులో ఆయన్ను హాజరుపరచనున్నారు. కాసేపట్లో పోసానిని మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమణారెడ్డి లైవ్ లో అందిస్తారు. రమణారెడ్డి. సుజన, వైసీపీ ఏలుబడిలో మీడియా సమావేశాల వేదికగా విపరీతంగా రెచ్చిపోయినటువంటి పోసాని కృష్ణమురళి ఉదంతమైతే ఇప్పుడు పూర్తిగా కటకటాల పాలైంది. ప్రస్తుతం ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో విచారణ ఎదుర్కొంటున్నారు పోసాని కృష్ణమురళి. మరి కొన్ని గంటల వ్యవధిలోనే నేరానికి సంబంధించినటువంటి పత్రాన్ని సిద్ధం చేస్తున్నటువంటి అధికారులు ఆయన తొలుతగా కూడా రైల్వే కోడూరు న్యాయస్థానానికి తరలించున్నారు. అక్కడ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచినటువంటి పిమ్మట కడప సెంట్రల్ ప్రిజన్కి అయితే పోసాని కృష్ణమురళిని తరలించేటువంటి ఏర్పాట్లలో ఆ ప్రక్రియలో పోలీసులు నిమగ్నమయ్యారు. ప్రస్తుతం మనం ఇటుగా గమనించినట్లయితే ఓబులవారిపల్లె పిఎస్లో ప్రత్యేకంగా కూడా పోసాని కృష్ణమురళి ఉన్నాడు. ఆయన్ను దాదాపుగా 8 మంది పోలీసుల సిఐలు అలాగే డిఎస్పీ ఆధ్వర్యంలో కూడినటువంటి ఒక బృందం ప్రత్యేకంగా కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా ఎన్ని మీడియా సమావేశాల్లో అంత దుర్భాషలాడుతూ కూటమి ప్రభుత్వం నేతలపైన, ముఖ్యంగా చంద్రబాబు పైన, అలాగే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పైన, అలాగే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారి పైన కూడా విపరీతమైన స్థాయిలో వికృతమైనటువంటి చేష్టలతో, విపరీత వ్యాఖ్యలతో కూడా విరుచుకుపడ్డటువంటి పోసాని కృష్ణమురళిని అయితే రాత్రి హైదరాబాద్లో అరెస్ట్ చేసి తీసుకొని రైల్వే కోర్టు నియోజకవర్గంలోని ఓబులాపురం పోలీస్ స్టేషన్కి అయితే ఇప్పుడు తరలించారు. ఈ పోలీస్ స్టేషన్ ఎదుట నానా హైడ్రామాను, హంగామాను వైసీపీ నేతలు కూడా సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. వైసీపీ న్యాయ విభాగానికి సంబంధించినటువంటి న్యాయవాది నాగిరెడ్డి అనే వ్యక్తి పూర్తిగా కూడా పోలీస్ స్టేషన్ పరిసరాల్లోకి వచ్చి హల్చల్ చేసినటువంటి క్రమం ఉంది. పూర్తిగా ఆయనను ఆ పై అధికారుల అనుమతితోనే లోపల పంపుతామంటే అతన్ని తిప్పి పంపినటువంటి క్రమం ఉంది. అలాగే వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొరమట్ల శ్రీనివాసులు కూడా పోసానిని కలవాలంటూ చేసినటువంటి ఒక హల్చల్ను పోలీసులు అయితే తిప్పికొట్టినటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా ఉన్నతాధికారుల అనుమతి మేరకు ఇక్కడికి రావాలి, పూర్తిగా కూడా విధులకు ఆటంకం కలిగించేటువంటి చర్యలు వద్దనగా పోసానికి సంబంధించినటువంటి కలవకుండానే వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొరమట్ల శ్రీనివాసులు అయితే వెతుకు తిరిగినటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా ఇటు పవన్ కళ్యాణ్ పైన, చంద్రబాబు పైన చేసినటువంటి విపరీత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా కూడా పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియా వేదిక కూడా చెక్కలు కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా గత రాత్రి పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసుకుని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటివరకు జిల్లాలో గత 4-5 రోజుల క్రితం కూడా దాదాపు 11 కేసులు దాకా నమోదైనటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా ఒక కేసు అనంతరం మరొక కేసు కూడా కేసుని మెడకు ఉచ్చు బిగించేలాగా ఖచ్చితంగా కనపడుతున్నటువంటి పరిస్థితి. ప్రొద్దుటూరు, కడప, అలాగే మైదుకూరు, రాయచోటి రైల్వే కోడూరులో కూడా కేసులు విరివిగా కూడా నమోదైనటువంటి పరిస్థితి. హైదరాబాద్లోని ఒక కేంద్రం వేదికగా ఆయన నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో రెచ్చిపోయి మాట్లాడినటువంటి క్రమం ఉంది. ఇటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, అలాగే బీఆర్ నాయుడు పట్ల పూర్తిగా అనుచితమైనటువంటి ఆ వ్యాఖ్యలను కొనసాగించినటువంటి పోసాని కృష్ణమురళి వివాదాస్పద వ్యాఖ్యల ఉదంతం ఇప్పుడు పూర్తి స్థాయికి సంబంధించినటువంటి రాజకీయాలను ప్రభావితం చేసేటువంటి అంశం కనపడతా ఉంది. ఎందుకంటే అతను పెద్ద వ్యక్తులనే టార్గెట్ చేసుకొని వర్ణించలేనటువంటి భాష ఏదైతే ఉందో ఆ భాషకు సంబంధించినటువంటి ఇబ్బంది అయితే అప్పట్లో ఎదుర్కొన్నటువంటి క్రమం ఉంది. దాన్ని పూర్తిగా కూడా ఇటు పోలీసులు కానీ చట్టం కానీ ప్రభావితం చేసే విధంగా ఉంది. వ్యవస్థీకృతమైనటువంటి నేరానికి పోసాని పాల్పడ్డాడు. ఈ సందర్భంగా డిఎంఎస్ యాక్షన్ ప్రకారం పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదులు చేసి ప్రస్తుతం అయితే విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సాయంత్రం
రైల్వే కోడూరు సంబంధించి న్యాయస్థానానికి పోసోనిని తరలించనున్నారు. జడ్జి ఆదేశాల అనంతరం కూడా కడప సెంట్రల్ ప్రిజన్కి అయితే పోసోని కృష్ణమురళిని తరలించేటువంటి ప్రక్రియ కూడా జోరుగా కొనసాగుతుంది. పూర్తిగా కూడా ఓబులాపురం పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా పోలీసులు బందోబస్తు కాస్తున్నటువంటి పరిస్థితి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు ముందస్తు జాగ్రత్తలను అయితే పటిష్టంగా చేపడుతున్నటువంటి క్రమం చాలా స్పష్టంగా ఉంది. పూర్తిగా ఇటు పోసోని ఉదంతం దాదాపుగా అన్ని సంబంధించినటువంటి సోషల్ మీడియాకు సంబంధించినటువంటి సైట్లకు కూడా నోటీసులు వెళ్ళినట్టుగా కనపడతా ఉంది. ఇటు మైదుకూరు ప్రొద్దుటూరులో కూడా గత 2 రోజుల క్రితం కూడా పోలీసులు కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. నోటీసులు కూడా సర్వ్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా నేరుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఇటు ఏదైతే ఇప్పటికీ 11 కేసుల దాకా పోలీసులు పోసోని కృష్ణమురళిపై నమోదు చేస్తున్నారు. ఇప్పటికీ జనసేన టీడీపీ శ్రేణులకు సంబంధించి పెద్ద ఎత్తున పోసోని ఉదంతం పైన పోసోనిచే మాట్లాడినటువంటి అసభ్యకర దూషణలపైన కూడా వరుసగా ఫిర్యాదుల క్రమాన్ని కూడా పరస్పరం సంధించినటువంటి నేపథ్యం ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా వివాదాస్పదం అవుతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా ఇటు ఓబులాపురం పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి ఈ కేసు తాలూకు అంశమే కాదు, ఇటు మైదుకూరు, ప్రొద్దుటూరు, రాయచోటి, కడప నగరాల్లో కూడా విరివిగా కూడా కేసులు నమోదయ్యేటువంటి క్రమం ఉంది. దానిపై ఎఫ్ఐఆర్లకు సంబంధించినటువంటి వివరాలను కూడా ఒక పోలీసు ఉన్నతాధికారుల బృందం సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. పూర్తిగా కూడా పోసోనికి సంబంధించి ఈ కేసులో సాయంత్రం 4:30 గంటలకు రైల్వే కోర్టులోని న్యాయస్థానం ఎదుట కూడా పోసోనిని హాజరుపరిచే క్రమం ఉంది. అక్కడి నుంచి కడప సెంట్రల్ ప్రిజన్కి కూడా తరలించేటువంటి అవకాశం ఉంది. తదుపరి రిమాండ్కు సంబంధించినటువంటి రిపోర్ట్ రెడీ చేసిన తర్వాత పోలీసులు తిరిగి పోసోనిని కస్టడీకి తీసుకునేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కూడా కనపడతా ఉంది. సృజన. రైట్, థ్యాంక్ యూ రమణారెడ్డి.